వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ ఎబిలిటీ పార్ట్ 6 ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ల నుంచి మనం పార్ట్ 6 చెప్పుకుందాం. పార్ట్ 5 వరకు ఇప్పటి వరకు 25 ప్రాబ్లమ్స్ చెప్పాను. ప్రతి పార్ట్లో 5 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. మీరు చక్కగా నీట్గా రాసుకోండి నోట్స్లో. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా మనకి 10 బిట్స్ వస్తాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్ల నుంచి మనం కండక్ట్ చేసి వాటిలో నుంచే కొన్ని మీకు అందిస్తున్నాను. ఓకే, ఇప్పుడు 26th ప్రాబ్లం చూడండి. ఇక్కడ 26th ప్రాబ్లం ఏం చేశాడంటే చూడండి, 13.141 ప్లస్ 31.417 మైనస్ 27.118 అని ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చేశాడు, ఈ రెండు ప్లస్లు గుర్తుపెట్టుకోండి. సార్ ఇది ప్లస్ అంటున్నారు ఎట్లా అని, దీని ముందు ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. మీరు ఇవి ప్లస్లు మైనస్లు తెలియాలంటే మన యొక్క ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్ నుంచి 2 వీడియోలు ఉన్నాయి. నేను పెట్టాను, ఈ చాప్టర్ కంటే ముందు పెట్టాను. ఆ 2 వీడియోలు కంపల్సరీ చూడండి. చూస్తే మీకు మైనస్, ప్లస్లు, ఇంటూలు ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా క్లియర్గా చెప్పాను. సో కాబట్టి ఈ 2 ప్లస్లు కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన దాంట్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ తీసివేయాలి. ఓకేనా, కాబట్టి ఈ రెండింటిని ముందు మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసే ముందు చూడండి, 13.141 ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. చూడండి, 417 ఇక్కడ 13. ఈ రెండింటిని ఏం చేయాలి మనం, ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ఈ 2 ప్లస్లు కాబట్టి 2 ప్లస్ చేస్తే ఇక్కడ చూడండి 8, ఇక్కడ 5, ఇక్కడ 5.44.558లో నుంచి మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ ఆఫ్ దీన్ని పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని 118 ఇక్కడ 72 దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 8లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఓకే, 5లో నుంచి 1 4, 5లో నుంచి 1 4 పాయింట్ ఇక్కడ 4లో నుంచి 7 పోదు కాబట్టి పక్క నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 అయిపోద్ది. 110 ఇటు వస్తే ఇక్కడ 14 అవుతుంది, 14. 14లో నుంచి 7 తీసేస్తే 7. ఓకే, ఇక్కడ 3లో నుంచి 2 పోతే 1. 17.440 ఆన్సర్. ఓకే, 17.17.440. 440 ఈ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మన ఇక్కడ 44 అన్నా కూడా ఆన్సర్ కరెక్టే. ఒకవేళ 17.44 అన్నా కూడా కరెక్టే, 17.440 అన్నా కరెక్టే. ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 17.440 అంటే ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనకి 27th ప్రాబ్లం ఏంటంటే x డివైడెడ్ బై √128 ఈజ్ ఈక్వల్ టు √162 డివైడెడ్ బై x. ఇలాంటి ప్రాబ్లమ్సే ఇస్తున్నాడు. ఇది చాలా కష్టమైన ప్రాబ్లం, ఇంపార్టెంట్ పెట్టుకోండి దీన్ని. డబల్ స్టార్. ఓకేనా, మీకు ఈజీ అయితే 3 స్టార్. కాబట్టి దీన్ని మీరు డబల్ స్టార్ పెట్టుకోండి. చాలా కష్టం, ఎందుకంటే 162కి రూట్ లేదు, 128కి కూడా రూట్ లేదు. రూట్ లేకపోతే మనం రూట్ విలువ ఎలా కనుక్కోవాలి, ఇదే మనకి కన్ఫ్యూజ్. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నేను మీకు పోగొడతాను. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే దీన్ని ఇంటూ చేయొచ్చు, దీన్ని ఇంటూ, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ రెండింటిని క్రాస్ అంటే చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 162 రూట్ ఇంటూ 128 రూట్. ఇది మనం చేయాల్సింది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ రాసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 162 ఇంటూ 128. ఓకే, సో వీటికి మనకు రూట్లు సపరేట్గా లేదు కాబట్టి దీంట్లో నుంచి మనం 2 తీసామనుకోండి. చూడండి, 2 8 × 16 2 1. దీంట్లో కూడా 2 చేసామనుకోండి. చూడండి, 2 6 × 2 4 చూడండి ఒకసారి. 2 × 81 రాశాను, 162ని 2 × 81 2 × 64. చూడండి, ఇక్కడ 2 × 9 × 9 రాసేయచ్చు కదా. ఇక్కడ 2 × 8 × 8 చూడండి, మనకి ఈజీ మెథడ్లో తీసుకొచ్చేసాను. అంటే ఏంటి, 162కి రూట్ లేదు కాబట్టి, తర్వాత 128కి రూట్ లేదు కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేసుకొని దాంట్లో 2 × 81 2 × 64. ఈ 81 అంటే 9 × 9, 64 అంటే 8 × 8. ఇప్పుడు చూడండి మనకి ఏమైందంటే ఇక్కడ మనకి 2 × 2 2 2లు వచ్చినాయి, 9 × 9
8 ఇంటూ 8. సో రూట్ వాల్యూ ఏమవుద్ది, ఈ 2 వచ్చినప్పుడు ఒకటి రాసుకోవచ్చు. రూట్ అంటే 2 వచ్చినప్పుడు ఒకటి రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు, 2 ఇంటూ 9 ఇంటూ ఎంత 8, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9 ఇంటూ 8. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఇటు పక్కన. ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది చూడండి ఇక్కడ, 2 ఇంటూ 9 ఇంటూ 8, మళ్ళీ రూట్ వచ్చేస్తుంది. ఈ స్క్వేర్ వెళ్ళిపోయి అటు పక్కన రూట్ వస్తుంది. ఓకేనా. ఈ స్క్వేర్ ఇట్ వెళ్ళిపోయి అటు పక్కన రూట్ వస్తుంది. అంటే మరి ఇప్పుడు దీని వాల్యూ ఏంటి చూడండి, 2 ఇంటూ 9 ఇంటూ 8 ఎంత అంటే 144. రూట్ 144 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఆన్సర్ ఈజ్ 12. సో కష్టంగా ఉంది కాబట్టి లెక్క 1కి 2 సార్లు చూడండి. ఈజియెస్ట్ మెథడ్. కంపల్సరీగా ప్రతి మోడల్ పేపర్లో ఈ మోడల్ ఉంటుంది. రూట్ వాల్యూ లేని ఉంటున్నాయి, లేని వాటి నుంచి మనం ఇలా చేసుకొని సింప్లిఫికేషన్ చేసేయాలన్నమాట. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 12. సో 12 ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, అందరూ కూడా జాగ్రత్తగా చేయండి. ఈ మోడల్లోనే ఎక్కువ ఉంటుంది, మనం ఇంకా చేద్దాం ఇలాంటివి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 28th ప్రాబ్లంలో ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 32 ఈజ్ ఈక్వల్ 54. దెన్ ఏమనకంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి, దెన్ ఎక్స్ వాల్యూ అనమాట. సో మనకి దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అర్థం, ఎక్స్ వాల్యూనే కావాల్సింది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 32 ఈజ్ ఈక్వల్ 54. సో ఇలా ఉంది కాబట్టి ఈ 32 ఇటు తీసుకెళ్తే ఏమవుద్ది, డివిజన్లో ఉంది కాబట్టి వెళ్తే ఇంటూ అవుద్ది. కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 32. సో మనకి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, క్యూబ్ రూట్ ఆఫ్ అయింది. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ అయింది కాబట్టి ఒక్కొక్కటి 3 టైమ్స్ రావాలి మనకి. క్యూబ్ రూట్ అంటే 3 టైమ్స్ ఉండాలి, స్క్వేర్ రూట్ అంటే 2 టైమ్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ 2 ఇంటూ 2 2 జార్ 2 7 జార్, ఇక్కడ కూడా అంటే 2 ఇంటూ 2 1 ఈజ్ 2 6 జార్. చూడండి ఇక్కడ మళ్ళీ 2 ఇంటూ 3 ఇంటూ 3 2 ఇంటూ 16 ఏం రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జార్ 4 4 2 జార్ 8 8 2 జార్ 16. ఓకే సరిపోయిందా. సో అన్నీ ఏం చేశాను, మనకు కావాల్సినటువంటి పద్ధతిలో రాస్తాం. చూడండి ఇక్కడ ఇదిగోండి 3, ఇది 1 2 3 అంటే ఏమొచ్చింది ఇక్కడ చూడండి, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ ఇంకొక 3 క్యూబ్ 2 క్యూబ్. చూడండి క్యూబ్లు ఎందుకు తెచ్చాను, మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఇంత కాబట్టి మనం ఈజియెస్ట్గా రాసేయచ్చు. ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది అంటే దీనికి ఇలా వేసుకోవచ్చు మనం, క్యూబ్ రూట్ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ వస్తే 1 టైం రాసుకోవాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇది వస్తుంది. కాబట్టి ఎంత వచ్చింది 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈజియెస్ట్గా ఉంది కదా. కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ క్యూబ్ రూట్ ఎలా పోయింది అనేది మనకు డౌట్. అంటే ఇక్కడ క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఎక్స్ క్యూబ్ కనుక్కోవాలంటే ఒక్కొక్కటి 3 టైమ్స్ రావాలి. 3 టైమ్స్ వస్తే ఏమవుద్ది, ఇగోండి ఇది ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 రాసుకోవచ్చు మనం. ఏమవుద్ది, పైన ఉన్నటువంటి పవర్స్ ఈక్వల్ ఉంది కదా, పవర్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ 12. ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 29th ప్రాబ్లం. నెక్స్ట్లో మనకేముందంటే దీంట్లో ఏం జరుగుతుందంటే మొత్తం 10 ఇస్తున్నారు కదా, ఈ 10లో ఒక 5 కొంచెం ఈజీగా ఉన్నాయి, ఒక 5 మాత్రం కొంచెం కష్టంగా ఉన్నాయి. సో ఈ కష్టమైన ప్రాబ్లంలే మనం ఎక్కువ నేర్చుకుంటే ఈజీగా మనకి 10కి 10 రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా చూడండి జాగ్రత్తగా, ఇలాంటివి కొంచెం చూడండి, చూడంగానే మనకు భయం వేస్తుంది, అమ్ము ఇదేంటి సార్ ఈ రూట్లు ఉన్నాయి, స్క్వేర్లు ఉన్నాయి, ఎక్స్లు ఉన్నాయి అని అసలు చూడంగానే వదిలిపడేస్తాం, ఇది మనకు రాదు అనే ఒక లెక్కలో ఉంటాం కదా. ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ మొత్తం నేను మీకు ఈజీగా ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి ఇక్కడ 5 to the power of 4 రూట్ ఉంది, 5 to the power of 4 ఇంటూ 14 14 మైనస్ 6 ఇంటూ 7 ప్లస్ 4 to the power of x ఈజ్ ఈక్వల్ 18. స్క్వేర్ అయితే ఈ ఎక్స్ మనం కనుక్కోవాలి. సో ఈ ఎక్స్ని ఒంటరివాణ్ణి చేసేసి మిగతా అన్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోవాలి, అదే మనకు కావాల్సింది. అయితే ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఎన్నిసార్లు రాయాలి,
4 టైమ్స్ రాయాలి. చూడండి ఒకసారి, ఇది అర్థం కావడం కోసం మీకు చూపిస్తున్నా. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే ఏమవుద్ది, రూట్ అంటే 2 టైమ్స్ అయితే 1 వస్తుంది, 1 టైం. కాబట్టి ఇంటూ ఇది మామూలే, 14 మైనస్ 6 ఇంటూ 7 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 18 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి దీని ఏం రాసేయచ్చు, 5 ఒక్క 5 రాసుకోవాలి. కాబట్టి రూట్ వెళ్ళిపోద్ది, ఇంకా 5 ఇంటూ 5 అవుద్ది. రెండింటిని బదులు రాసుకుంటే 5 ఇంటూ 5 ఇంటూ 14 మైనస్ ఈ రెండు కూడా మనం ఇంటూ చేసేసుకోవచ్చు. ఓకే, 6 7 జార్ 42 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 18 స్క్వేర్ అంటే 324. 18 స్క్వేర్ అంటే 324. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మొత్తం ఇంటూ చేసుకోవచ్చు. అంటే ఈ మొత్తం ఇంటూ చేసుకుంటే 25 ఇంటూ 14 250, ఇక్కడ 350 మైనస్ 42 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 324. చూడండి, 350 మైనస్ 42 అంటే 308 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 324. చూడండి, 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 324లో నుంచి 308 సబ్ట్రాక్షన్ చేస్తే 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 మనం ఏం చేయాలంటే 4 టు ది పవర్ ఆఫ్ ఎంతో రాసుకోవాలి. చూడండి, 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. చూసుకోండి, ఇక్కడ మనకి 4 స్క్వేర్ అంటే ఎంత, 16 కదా. అంటే ఏమైంది, బేస్లు రెండు ఈక్వల్గా ఉంటే స్క్వేర్స్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ పవర్లో ఉన్నది ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. బేస్లు రెండు ఈక్వల్గా 4 4 ఉంది కాబట్టి ఈ రెండు 4 4 కాబట్టి పవర్లో ఉన్న రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 2. సో ఆన్సర్ ఈజ్ 2. చూడండి, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 30th ప్రాబ్లంలో కూడా 0.01 ఇంటూ 0.05. సో ఈ మోడల్ కూడా కంపల్సరీ ఇస్తున్నాడు కాబట్టి ఇలాంటి మోడల్ కూడా మనం ఈజీగా ఎలా చేయాలో మనం ఒకసారి నేర్చుకుంటే మీకు అన్నీ కూడా చక్కగా ఉంటుంది. కంపల్సరీ ప్రాబ్లం ఇవి అంటే ఇంటూ చేయటం అంటే ఏం లేదు. ఇక్కడ 1 5 are 5, 5 1 is 5 అయిపోయింది ఇంకా ఆన్సర్. కానీ 5 1 is 5. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనం చూడండి, చాలా ఈజీ అనమాట ఇవి. అంటే ఏంటి, ఇంటూ చేయటం ఈజీ అంటే ఏం లేదు, పాయింట్లోని అని చెప్పేసి కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనం పాయింట్ ఉన్నా కూడా మనం 5 ఇంటూ 1, 5 1 is 5, 5 1 5 అనేసి వేసుకొని పాయింట్ ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇదే మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటది, చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ 2, దీంట్లో ఇక్కడ 2, 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ 4. అంటే ఏంటి, 4 ప్లేసెస్ తర్వాత బ్యాక్ నుంచి 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇది 1 ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్, 4th ప్లేస్ తర్వాత 4 ప్లేసుల తర్వాత పాయింట్ పెట్టాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి, 0.0005. చూడండి అక్కడ ఎంతో 3 zeros 5. ఇది ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ప్రతి మోడల్ పేపర్లో ఒకటి ఉంటుంది కాబట్టి మనకి ఈజీ, 1 minute కాదు, ½ minute చేసేసేయచ్చు. ఎందుకని, పాయింట్ తర్వాత ప్లేస్లు, ఇక్కడ పాయింట్ తర్వాత ప్లేస్లు 4 ఉన్నాయి. 5 1 is 5 అయిపోయా. వెనక నుంచి 4 ప్లేసెస్ తర్వాత ఇది కూడా ప్లేస్ 1 2 3 4. సో కాబట్టి ఇలా మనం నంబర్ ఎబిలిటీ పార్ట్ 6ని కంప్లీట్ చేసుకుందాం. మరలా మనం పార్ట్ 7లో కలుసుకుందాం. ఇంకా ఎక్కువగా మీకు రావాలని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఇవి చాలా కష్టం. 10కి 10 తెచ్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు అన్నీ చేసేసినట్టే. కాబట్టి మళ్ళీ మనం పార్ట్ 7లో కలుసుకుందాం. అప్పటి వరకు మనం 7లో మళ్ళీ మనం కొన్ని ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఇచ్చినయే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చినట్టు కష్టంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.